సికిందర్ కా ముకందర్. బో మంచి సినిమానండి. బాగుంది. ఇక్కడైతే బోర్ అయితే కొట్టలేదు. అండ్ అసలు మూవీ స్టోరీ ఏంటంటే, ముంబైలో ఒక జ్యువెలరీ షాప్లో ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే పెడతారనమాట. అండ్ అక్కడి నుంచి కొన్ని డైమండ్స్ అయితే మిస్ అవుతాయి. అండ్ ఆ డైమండ్స్ ఎలా మిస్ అయ్యాయి, ఎవరు తీశారు అన్నది మూవీ అనమాట. అండ్ ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక ముగ్గురిని అయితే పట్టుకుంటారండి. వీళ్ళ ముగ్గురులోనే దొంగ ఉన్నారు అని అయితే పోలీస్ చెప్తాడు. అండ్ ఆ తర్వాత అది నిజమైందా లేదా, ఆ పోలీస్కి ఎలా తెలిసింది, అండ్ ఏదో రాయేసాడా, అసలు నిజంగా ఆ డైమండ్స్ ఎలా మిస్ అయ్యాయి అన్నది మూవీ అనమాట. అండ్ నాకు ఈ మూవీ చూస్తున్నాను బోర్ అయితే కొట్టలేదండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఆ డైమండ్స్ ఎలా పోయాయి అని అయితే మంచి క్యూరియాసిటీ అయితే బాగా బిల్డ్ చేశారనమాట. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ రివీల్ చేస్తారనమాట. అండ్ దట్ వాస్ టూ గుడ్. బాగుందండి సినిమా మాత్రం. ఎక్కడైతే బోర్ అయితే కొట్టలేదు. ప్రతి ఒక్క యాక్టింగ్ బాగుంది. మెయిన్గా స్క్రీన్ ప్లే అయితే బాగుందండి. స్క్రీన్ ప్లే అయితే మంచిగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ హిందీలోని రీసెంట్గా వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే అయితే చెప్పుకోవచ్చు, సికిందర్ కా ముకందర్. అండ్ ఈ మూవీలోని మ్యూజిక్ ఉందండి, మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ మెయిన్గా నాకు బాగా నచ్చింది అయితే స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్ అండి. ఈ రెండు అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీకెండ్కి మంచి సినిమా అయితే దొరికేసింది, సికిందర్ కా ముకందర్. మంచి చూడండి. మరీ అంత హై తోపులో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఇది నార్మల్ మీడియం రేంజ్ మూవీ అనమాట. ఎక్కడ మనకైతే బోర్ కొట్టదు, వల్గారిటీ ఉండదు, బోల్ సీన్స్ ఉండవు. ప్రశాంతంగా అలా వెళ్తూ ఉంటుంది అనమాట. కొంచెం ఇన్వెస్టిగేషన్, కొంచెం క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న థింగ్ అయితే మైండ్లో ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే బాగుందండి, చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. అండ్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే, అండ్ మేము చెప్పిన తర్వాత మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.